ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శుభవార్త చెప్పినందుకు సంతోషంగా వెళ్లి ఏ కాయో పండో చేతిలో పెట్టాలి. అలాగే నాగవల్లిని చూసినట్టు ఉంటుంది కదా. అవునన్నయ్య, ఒకసారి ఆ ఇంటికి వెళ్లి నాగవల్లిని చూస్తే తనకి కూడా ధైర్యంగా ఉంటుంది. సరేనమ్మా. అత్తయ్య, ఏమైంది? ఇది కళా నిజమా? ఏంటే? అటు చూడండి. మావయ్య బొట్లు పెట్టుకోవడం, దేవుడికి దండాలు పెట్టడం, ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీలే, చేసిన పాపాలకి బుద్ధొచ్చి పశ్చాత్తాపడుతున్నట్టున్నారు. నాన్నా, పొద్దున్నే దేవుళ్ళని మొక్కుతున్నావెందుకు? నా అవతారాన్ని చూసినావు కదా, ఎట్టా ఉండదో. బాగుంది నాన్న. ఈశ్వరుడి అనుగ్రహం కోసం రావణాసురుడికి భక్తి ఉప్పొంగినట్టుంది. ఏంది తిరుపతి అట్టా చూస్తా ఉండవు? ఈడు నా మొగుడా కాదానా? నిండు నూరేళ్లు సక్కంగా చూసుకుంటానని బొట్టేసిన ఈ వరదరాజులు బొట్లెట్టుకుని సంక్రాంతి పండక్కే గంగిరెద్దును తోలికిపోయే గోపిరాజులో ఉన్నాడేంటని చూస్తా ఉండవా? మీరెన్ని రంగులేసినా, ఆఖరికి ముసుగు కప్పుకున్నా మీ నడవడికతో మీరేంటో తెలిసిపోతుంది కదండి. గుర్తుపట్టకుండా ఉంటానా? చూసినావా అబ్బోడా, మీ అమ్మ మాటతో ఎట్టా సొరక పెట్టినాదో? అది నిజమే కదా మావయ్య. మా నాన్న భక్తుడవటం మీకు ఇష్టం లేదనుకుంటా. అబ్బోడా, ఇది భక్తి అనుకుంటే పొరపాటు పడినట్టే. నిన్న వాళ్ళ అన్న ఇచ్చిన తీర్పుకి, నీ చెల్లెలు శివపార్వతి కొట్టిన దెబ్బలకి నా ఒంటి మీద వాతలు పడ్డాయి. అవి కనపడకుండా చెయ్యాలి కదా. ఆయింట్మెంట్ పూసుకోవచ్చు కదా నాన్న. తెలిసిపోతుందిరా అబ్బోడా. ఇట్టా బీబూది బొట్లు పెట్టుకుని ఇవన్నీ కప్పుకున్నామే అనుకో, నాకు దేవుడి మీద ధ్యాస మళ్ళిందనుకుంటారు కానీ వాతలు ఇంకా ఉన్నాయా పోయినాయా అని ఎవ్వరూ చూడరు.
ఎవరాని చూస్తావేందబ్బోడా? నువ్వు గుమ్మం వంక చూడక్కర్లా, నీ పెండ్ల మొహం వంక చూస్తే ఆ మొహంలో ఆనందం కానొస్తుంది. వాళ్ళన్న గంగ వచ్చినాడని తెలుస్తుంది. చూడు బావా, టాక్సీ ఉపేంద్ర అని పిలిస్తే వచ్చేవాడు కదా. అందరినీ జాయింట్ వీల్ ఎక్కించినట్టు ఎక్కించి తీసుకొచ్చావు. మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకురావడానికి 300 అడుగుతాడు. పోనీ ఆటో నారాయణని రమ్మనాల్సింది. 150. 100 కదే తీసుకునేది. నలుగురికి మించి ఎక్కువ ఎక్కిన ప్రతి వాళ్ళ మీద 20 రూపాయలు ఎక్కువగానే తీసుకుంటారు. మనకే 20 రూపాయలు డిస్కౌంట్ అనుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, ఎలాగోలా వచ్చేసాం కదా. ఎలాగోలా వచ్చేసామా? టాప్ లేని ఎర్ర బస్ ఎక్కినట్టుంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ రావడానికి ఇబ్బంది గాని మోమాటం గాని పడకూడదు. రండి. మా అన్నయ్య గురించి నీకు తెలుసు కదా శివ. తెలుసు కాబట్టే చేసుకోకూడదు అనుకున్నాను. కానీ నా ఒంటి మీద ఝాస లేనప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఈయన గారు. తిరుపతి ఇంట్లోనే ఉంది కదా, పద మన పెళ్లి గురించి ఆరాధీదులే, పద. అయిపోయిన జాతరకి హడావిడి ఎందుకు? ఏ శ్రీవల్లి రా, పద. అక్కడే ఆగండి, అక్కడే ఆగండి, అక్కడే ఆగండి. అన్నయ్య, నువ్వు కూడా ఆగు, నువ్వు కూడా ఆగు, నువ్వు కూడా ఆగు. ఇంట్లోకి రావాలా వద్దా అని కనీసం పర్మిషన్ కూడా తీసుకోరా? మన ఇంట్లోకి రావడానికి నేను పర్మిషన్ తీసుకోవడం ఏంటన్నయ్య? నీ గురించి అనట్లేదు, నీ వెంట వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. అబ్బోడా, మతికాని పోయిందయ్యింది. శివపార్వతిని చేసుకున్న గంగ ఈ ఇంటి అల్లుడు కదా. అంతకంటే ముందే మేనల్లుడు. ఆ విషయం వదిలే తిరుపతి. మా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉండదని గంగ నన్ను మామ అనకపోవచ్చు, నేను అల్లుడు అని పిలవకపోవచ్చు. కానీ కడుపుతో ఉన్న చెల్లెల్ని చూడ్డానికి సారి తీసుకుని చెల్లెళ్ళని తోలుకొచ్చినోడిని మనం మాటంటాం సబబు కాదు. గంగా, అమ్మ శ్రీవల్లి, ఏ శివ, మీ తోబొట్టు తను చూసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.